సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ఇంతకు ముందు వీడియోలు ఈ ఎస్ఏపిలో గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ మొత్తము మనము టీ కోడ్ ద్వారా చెప్పాము. అలాగే ప్యాత్ ద్వారా కూడా ఒక రెండు కాన్ఫిగరేషన్స్ మనం జస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పామండి, ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ నెట్వర్క్ ఇష్యూ వల్ల మనం అగైన్ అక్కడ స్టక్ అయ్యాము. సో నవ్వు రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జాగ్రత్తగా వినండి. సో థర్డ్ కాన్ఫిగరేషన్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో మనము ఇక్కడ ఏ ఎంట్రీ అయినా పోస్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనే దాన్ని క్రియేట్ చేయాలండి. సో దాన్ని మనం టీ కోడ్ ద్వారా ఓబిబిఓ అనే దానికి టీ కోడ్ ద్వారా మనం సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ సంబంధించి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఎస్ఎస్పి అనే షార్ట్ కట్ నేమ్ తో క్రియేట్ చేస్తున్నామండి. దాన్ని ఇప్పుడు మనం ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలి ఆ స్క్రీన్ లోకి దాని గురించి చెప్తానండి. గో టు ఎస్ఏపి ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఒకసారి ఈ స్క్రీన్స్ అన్ని మనం రిఫ్రెష్ చేయాలి. ఐ మీన్ బ్యాక్ వెళ్ళాలంటే /n ఎంటర్ కొడదాము. అగైన్ గో టు ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ స్క్రీన్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎక్సెల్ లో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ స్క్రీన్, దీనికి సంబంధించి గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. చూడండి ఇక్కడ అంతా మెన్షన్ లెడ్జర్స్ అగైన్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. లెడ్జర్స్ తర్వాత ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. లెడ్జర్స్ తర్వాత ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ క్లిక్ చేసాము. అగైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో అగైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో ఇక్కడ డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. సో సూర్య సూపర్ మార్కెట్ సంబంధించి ఓపెన్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేర్ ని క్రియేట్ చేయాలి. సో డిఫైన్ అంటే క్రియేట్. సేమ్ చూడండి, మనం టీ కోడ్ ద్వారా OBB0 అనే స్క్రీన్కి వెళ్తే ఏదైతే వచ్చిందో సేమ్ అదే. న్యూకి వెళ్ళాలంటే న్యూకి వెళ్తాం. మనం పొజిషన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మనము SSPV అనే దాంతో మనం క్రియేట్ చేసింది. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ వేర్ ఆల్రెడీ క్రియేట్ చేసేస్తున్నాం. న్యూ చేయాలంటే న్యూ ఎంట్రీ. సో క్రియేట్ చేసి చెక్ చేయాలంటే పొజిషన్ లోకి. ఓకే, అర్థమైంది కదండి. OBB0 అనే టీ కోడ్ ద్వారా OBBO అనే టీ కోడ్ ద్వారా మనం దీన్ని క్రియేట్ చేసాము. సేమ్ అగైన్ ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని నుంచి కూడా చెప్పాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఫోర్త్ కాన్ఫిగరేషన్ సేమ్ ఈ సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనే దానికి సంబంధించి మనము ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఐ మీన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని క్రియేట్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ మంత్స్ ని, ఐ మీన్ మనం ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే ఈ ఇయర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి రెక్టిఫికేషన్ డేటాని దాంట్లో, ఐ మీన్ రెక్టిఫికేషన్ ఆర్ ఎనీ చేంజెస్ ఉన్నా కానీ చేయాలంటే దాన్ని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ లో చేస్తారండి ఎస్ఐపి టెర్మినాలజీ ప్రకారం. సో మీకు ఇప్పుడు ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ని ఎలా చేయాలని దాన్ని చెప్తాను. టీ కోడ్ ద్వారా OB52/OB52 చూడండి. సేమ్ ఈ స్క్రీన్ వచ్చింది కదా. సేమ్ అదే విధంగా ఈ స్క్రీన్ ని ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలనే దాని గురించి మీకు చెప్తాను. /SPRO ప్యాత్ లోకి వెళ్ళాము. ఎస్ఐపి ఐఎంజీ రిఫరెన్స్ స్క్రీన్ చూడండి. ఎస్ఐపి సేమ్ ఈ రెండింటికి ఒకటే అని దగ్గర అని చెప్పి సేమ్ ఒకటే బాక్స్ లో మెన్షన్ చేశానండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ అగైన్ లెడ్జర్స్ తర్వాత ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ న్యూ, అగైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. చూడండి ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ అనే దాన్ని మనం క్లియర్ చేయాలి. ఇక్కడ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే దీనికి సంబంధించి మనం ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ అంటే మనం ఎస్ఏపిలో రియల్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మంత్ కా మంత్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు. ఎండ్ యూజర్ అయితే ఏమి, కన్సల్టెంట్ ఏ మంత్ కా మంత్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసి ఇస్తారు, ఏ మంత్ కా మంత్ క్లోజ్ చేయాలి. ట్రయల్ వర్షన్ కాబట్టి ఇయర్ మొత్తానికి ఒకేసారి ఓపెన్ చేస్తున్నాము, ఐ మీన్ క్లోజ్ చేస్తున్నాము. స్పెషల్ పీరియడ్స్ కూడా అంతే. బట్ రియల్ టైంలో ఏంటంటే మనకి ఏ మంత్ కా మంత్ సెపరేట్ గా చేస్తారండి పోస్టింగ్ పీరియడ్స్ ని. సో అది ఎలా అనేది మీకు చెప్తాను. ఓపెన్ అండ్ ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇలా వచ్చింది. దీంట్లో పోస్టింగ్ పీరియడ్ కి సంబంధించి 00 అనేది కామన్ గా ఉంటుందండి. అదే దేనికైనా ఆటోమేటిక్ గా కామన్ గా వస్తుంది. సో అగైన్ మనం అది అలానే ఉండించుకొని వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ADKMS ఇది మీకు ఎందుకు సెలెక్ట్ చేసుకునే దాని గురించి తర్వాత వీడియోలో చెప్తానండి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క
ఒక్కొక్క ఎంట్రీకి సంబంధించి ఇది మనకి ఇక్కడ నెంబర్ని జనరేట్ చేసుకుంటారు. దానికోసం ఇది క్రియేట్ చేస్తాం. సో సెలెక్ట్ చేసుకున్నాము స్పెసిఫై టార్గెట్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంది 2023-24. మనకి ఈ మంత్ ఎండింగ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మార్చి 31 గా దాటేస్తుంటే మనం 24-25 ఫైనాన్షియల్ ఇయర్ పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు మార్చి 24లోనే ఉంది కాబట్టి ఐ మీన్ ఏప్రిల్ 1 నుంచి అయితే ఫైనాన్షియల్ ఇయర్ ని 24-25 అంటారు. బిఫోర్ మార్చ్ 31 2024లో ఉంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని ఏమంటారు 2023-24 అంటారు. సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మంత్ 2023, పోస్టింగ్ పీరియడ్స్ కామన్స్ పోస్టింగ్ పీరియడ్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే మార్చి ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2023 వరకు 2024 వరకు ఐ మీన్ ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 31 2024 వరకు ఉండే 12 months కి సంబంధించి ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఇక్కడ ఉండే 3 పోస్టింగ్ పీరియడ్స్ ఏప్రిల్ ఒకటి కదా ఐ మీన్ 2024 కాబట్టి ఇక్కడ 2024. అగైన్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13 to 16. మీకు ఈ వీడియోస్ అన్ని టీ కోడ్ ద్వారా చెప్పిన దాంట్లో కూడా ఇంకా క్లారిటీగా చెప్పానండి. సో అగైన్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13 to 16 అంటే 2024లో ఏప్రిల్ వరకు ఈ రెగ్యులర్ మార్చ్ 31 వరకు ఈ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చాయి. అగైన్ ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు వచ్చే 4 పోస్టింగ్ పీరియడ్స్ సంబంధించి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఇక్కడ 2024 సేమ్ అగైన్ 2024. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం ఏం ఇచ్చాము SSPV చూడండి సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కడ కూడా ఎంటర్ కొట్టబోకండి వీటన్నిటికీ SSPV ఈ ఆల్రెడీ మనకు చేసేసామండి బట్ మీకు జస్ట్ చూపించడానికి SSPV దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా మన టీ కోడ్ ద్వారా బాగా క్లారిటీగా చెప్పుకున్నాను. బట్ మీకు ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళి స్క్రీన్ కోసమే చెప్పాను. బట్ దీని గురించి ఈ ఈ ఒక కాన్ఫిగరేషన్ కొంచెం డెప్త్ గా చెప్తానండి. SSPV సో 1 నుంచి అన్ని 2023 2023 ఎక్కడ కూడా మనం చేసేటప్పుడు ఎంటర్ కొట్టకూడదు. ఎంటర్ కొడితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. 12 పోస్టింగ్ పీరియడ్ లో సంబంధించి ఈ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ 9 months వచ్చి ఐ మీన్ ఏప్రిల్ టు డిసెంబర్ వరకు 9 months వస్తాయి. ఈ 9 months వచ్చి 2023లో ఉంటాయి. అగైన్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 months వచ్చి 24లో ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2024 మనం ఒకవేళ ఇప్పుడు మెన్షన్ చేసి ఎన్ని చేసిన తర్వాత ఎంట్రీ కొట్టినా కానీ డేటా ఆల్రెడీ ఎగ్జిట్ అని వస్తుంది. ఎందుకంటే మనం చేసేస్తున్నాం. బట్ మీకు ఇది ఇక్కడ ఎలా చేయాలనే దాని గురించి మీకు క్లారిటీగా చెప్తున్నాను. చూడండి చేసాం కదా ఎంట్రీ కొడితే ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిట్స్ అని వస్తుంది చూడండి. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిట్స్ చూసారు కదా ఇదంతా మనం ఆల్రెడీ చేసేస్తున్నాం. సో మనం చేయకుండా ఉంటే ఇది ఈ సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ వేరేని క్రియేట్ చేసి దానికి పోస్టింగ్ పీరియడ్ మంత్స్ ని మనం అసైన్మెంట్ క్రియేట్ చేసి అసైన్ చేసేస్తున్నాం. సో ఐ మీన్ క్రియేట్ చేసాం. సో మళ్ళీ చేయబడలేదు. అర్థమైంది కదండి. సో ఇక్కడ మనము థర్డ్ ఫోర్త్ పోస్టింగ్ పీరియడ్ వేర్ని క్రియేట్ చేసాము. దానికి 12 months 12 పోస్టింగ్ పీరియడ్స్ ని 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా క్రియేట్ చేశామండి. సో ఈ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అసైన్ OBBP దీన్ని ఒకదాని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం క్రియేట్ చేసాము మంత్స్ క్రియేట్ చేసాము. బట్ అది దేనికి సంబంధించి ఏ కంపెనీకి మనం క్రియేట్ చేసాము అనేది మనకు తెలియాలి కదా. చేయకపోతే అది ఏ కంపెనీకి అసైన్మెంట్ కాదు. సో ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు. సో దీనికి టీ కోడ్ వచ్చి OBBP ఎంటర్ కొట్టాం.
దీన్ని ఎవరో చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ 36 అని ఎందుకు వస్తుందంటే సేమ్ కాన్ఫిగరేషన్ ని ఈ సర్వర్ లో ఎవరో ఒక యూజర్ ఐడి కింద, ఏ యూజర్ ఐడి కింద అయినా ఎవరైనా కానీ సేమ్ కాన్ఫిగరేషన్ మనం చేసే టయానికి వాళ్ళు కూడా క్లిక్ చేసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనకి ఇట్లా వస్తుంది డేటా. ది డేటా లాక్డ్ బై యూజర్ 36 యూజర్ అంటే ఇది మా ఐడి, నా యూజర్ ఐడి అండ్ కెన్ బి డిస్ప్లేడ్ ఓన్లీ. డూ యూ వాంట్ టు డిస్ప్లే లాక్డ్ డేటా? సో అన్నప్పుడు ఎస్ కొడతాం. ఆర్ఎల్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి అట్లా వచ్చినప్పుడు కొంత మనకి కొన్నిసార్లు రాదు, డూ వాంట్ టు డిస్ప్లే అన్నప్పుడు రాదు. దానికి ఏం చెప్పంటే /n వస్తుంది కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ మీకు చూపిస్తానండి. ఇట్లా రానప్పుడు ఏంటంటే మనం వెళ్ళి బ్యాక్ వెళ్ళేసి దానికి సంబంధించి టీ కోడ్ని ఎంటర్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైతే మనం క్యాన్సిల్ చేస్తేనే అగైన్ మళ్ళీ మనకి ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఈ అసైన్మెంట్ చేయాలి. సో పొజిషన్ లోకి వెళ్తాము. కంపెనీ కోడ్ ఉంది SSMB ఇచ్చాము. మన స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి ఆల్రెడీ మనం ఇక్కడ ప్యాడ్ ద్వారా టీ కోడ్ ద్వారా చేసేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. చూడండి, క్లిక్ చేస్తే ఫంక్షన్ కోడ్ కెనాట్ బి సెలెక్టెడ్ మనం క్లిక్ చేయకూడదు. ఆల్రెడీ క్రియేట్ చేసేస్తున్నాం కాబట్టి దీనికి చేసి సేవ్ కొట్టేస్తున్నాం ఆల్రెడీ. సో లేదంటే మళ్ళీ ఎంటర్ కొట్టుకున్నా ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. జస్ట్ ఈ స్క్రీన్ ఎలా వస్తుందనే దాని గురించి మీకు చేశాను టీ కోడ్ ద్వారా. సేమ్ అదే విధంగా ప్యాడ్ ద్వారా ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తానండి. /n SPRO SAP reference IMG screen, financial accounting new, financial accounting global settings new, ledgers, physical year and posting period, again posting periods, assign variants to company code. మనం క్రియేట్ చేసిన ఈ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో అసైన్ వేరియంట్స్ క్లిక్ చేసాం, ఆల్రెడీ వస్తుంది. దీనికి ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ చెప్పాను. దీనికి మనం ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు క్లోజ్ కొట్టి ఇంకొక న్యూ స్క్రీన్ అని తీసుకోవచ్చు, దీంట్లోకైనా వెళ్ళొచ్చు. న్యూ స్క్రీన్ లో తీసుకుని వెళ్ళి SM12 అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ లాక్ ఎంట్రీ సంబంధించి డేటా వస్తుంది. సో ఇక్కడ మన యూజర్ ఐడిని క్యాన్సిల్ చేసుకుని లిస్ట్ లోకి వెళ్ళి అరీబా అడ్డా అన్నట్టు ఇతను ఎవరో చేస్తున్నాడు, దీనికి సంబంధించి మొత్తం సేమ్ అదే టీ కోడ్ ని ఇప్పుడు ఇతను చేస్తున్నాడు. లాక్ అయిపోయినా కానీ గమ్ము పెట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా. సో ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేసామంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంతకు ముందు స్క్రీన్, ఈ స్క్రీన్ లోకి వెళ్ళి ఇప్పుడు క్లిక్ చేద్దాం. అసైన్ వేరియన్స్ టు కంపెనీ కోడ్ క్లిక్ చేయగానే చూడండి స్క్రీన్ వచ్చింది. ఇందాక రాలేదు కదా, నాకు డేటా లాక్ వచ్చింది కదా. సో ఇక్కడికి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ SSMB క్లిక్ చేసాము. నెల్లూరు బ్రాంచ్ వచ్చింది. వేరియంట్ ఆల్రెడీ టీ కోడ్ ద్వారా చేశానని చెప్పాను కదా, సో చేసేసాం కాబట్టి అవసరం లేదు. సేమ్ మనం సేవ్ కొట్టినా కానీ డేటా ఆల్రెడీ సేవ్డ్. ఈ లాక్ ఎంట్రీ ఈ స్క్రీన్ ని క్లోజ్ చేద్దాము. చూసారు కదండి, ఈ అసైన్ కంపెనీ కోడ్ ని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసేది కూడా మనం టీ కోడ్ ద్వారా ఎలా వెళ్ళాలనేది మీకు ఈ విధంగా వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ విధంగా చెప్పరండి. మనం ప్రతిదీ కూడా అసైన్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, దీనికి ప్యాత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, లెడ్జర్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అసైన్ పోస్టింగ్ ఎలా వెళ్ళాలనే దానికి కూడా నీట్ గా క్లారిటీగా ఇచ్చినాం. నెక్స్ట్ అనదర్ ఇంకొకటి ఏంటంటే డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అకౌంటింగ్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటంటే మనకి అకౌంటింగ్ ఎంట్రీ టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, డిసైడెడ్ ఆర్ కంట్రోల్డ్. మనకి ఇప్పుడు మన బిజినెస్ ఏంది, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్. దీనికి సంబంధించి మనము క్రియేట్ చేసేటప్పుడు ఈ సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే మనం ఒకదాన్ని మనం క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కంపెనీకి అసైన్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తామో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క క్రెడిట్ లిమిట్, ఒక ఎంప్లాయీకి పేమెంట్ కానీ రిసిప్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క లెవెల్ వరకే ఉంటుందండి. వాళ్ళకి ఒక పర్సన్కి 10 లక్షల క్రెడిట్ లిమిట్ ఉంటుంది, పేమెంట్ ఆప్షన్. ఇంకొకరికి 20 లక్షల ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ట్రస్ట్ వర్క్ బేస్ చేసుకుని ఒక్కొక్క ఎంప్లాయీస్ కి కంపెనీ వాళ్ళకి పవర్స్ ఇస్తారు.
క్రెడిట్ కంట్రోల్ లిమిట్ పవర్స్ ఇస్తారు. దీనికి సంబంధించి మనం అట్లా క్రియేట్ ఇవ్వాలి అని అంటే ముందు దీనికి సంబంధించి ఒక హెడ్ ని క్రియేట్ చేయాలి. సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని ఒక కాన్ఫిగరేషన్ ని క్రియేట్ చేయాలి. సో దీనికి టీ కోడ్ ఏంది? OBC4/N OBC4. సో ఇక్కడికి వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. దీన్ని ఇక్కడ మా పొజిషన్ లోకి వెళ్తాము. మనం ఇక్కడ ఆల్రెడీ టీ కోడ్ ద్వారా SSFE సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం చేసేస్తున్నాం. చేయనప్పుడు న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ప్లస్ మార్క్, ఇక్కడ న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. సో దీన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళి SPRO స్క్రీన్ లో ఎలా చేయాలనే దాని గురించి మీకు చెప్తున్నాను. SPRO స్క్రీన్, SPRO ఎంటర్, SAP రిఫరెన్స్ IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, again ledgers for physical year and posting period ledgers చూస్తాను. దీని తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ లో లెడ్జర్స్ ఫీల్డ్స్ తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఇది క్లిక్ చేస్తే ఇందాక వచ్చిన స్క్రీన్ అవుతుంది. సేమ్ ఆ విధంగా న్యూ ఎంట్రీ కావాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్తాము. పొజిషన్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలంటే పొజిషన్ చేస్తాం. ఆల్రెడీ మనం చేసేస్తున్నాం కాబట్టి SSFE ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సేవ్ కొట్టాం. సో దీన్ని సేవ్ కొట్టినా కానీ డేటా ఆల్రెడీ సేవ్డ్ వస్తుంది. సో మీకు ప్యాప్ ద్వారా ఎలా వెళ్ళాలనే దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ సేమ్ మనం ఇందాక ఎలాగైతే సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ వేర్ ని క్రియేట్ చేసాము, మంత్స్ ని క్రియేట్ చేసి దానికి పైన పోస్టింగ్ పీరియడ్ మంత్స్ ని కూడా క్రియేట్ చేసాం. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని క్రియేట్ చేసాము. చేసిన తర్వాత ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేశాం. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దీన్ని క్రియేట్ చేయాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటంటే మనం ఒక లెడ్జర్ ఫర్దర్ గా మీకు ఎందుకు చెప్తానంటే ఒక ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక JV క్రియేట్ చేస్తాము. ఒక పేమెంట్ ఎంట్రీ చేస్తాము. పేమెంట్ ఎంట్రీ క్రియేట్ చేసేటప్పుడు మనకు దానికి సంబంధించి ఏమేమి కాలమ్స్ అన్ని ఫిల్ చేయాలా, ఏమేమి కాలమ్స్ ఫిల్ చేయాల్సిన మ్యాండేటరీ అవసరం లేదు, ఏమేమి కాలమ్స్ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అనే దాన్ని మనం ముందుగానే మనం కాన్ఫిగరేషన్ లో సెట్ చేసుకునే దాని కోసం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసి అగైన్ దానికి కంపెనీ కోడ్ కి అసైన్మెంట్ చేయాలి. అప్పుడే మనకి ఆ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్స్ ఏదైనా కానీ మనం ట్రాన్సాక్షన్ JVలు ఇన్వాయిస్ చేసేటప్పుడు విచ్ కాలం ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అనే దాని గురించి మనం ఈ ఫర్దర్ గా మీకు ఎలా అనేది కూడా చూపిస్తాను. SSFE వెళ్ళాము అని చూడండి. సూర్య సూపర్ మార్కెట్ క్రియేట్ చేసాం. సో ఈ కాలం కూడా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఈ సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేదాన్ని కంపెనీ కోడ్ కి అసైన్మెంట్ చేయాలి. /N టీ కోడ్ ఏంది? OBC5 ఎంటర్ కొట్టారు. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇదే స్క్రీన్ మనకి టీ కోడ్ ద్వారా వెళ్ళింది. సేమ్ ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలని దాన్ని కూడా చెప్తాను. /N SPRO SAP IMG రిఫరెన్స్ స్క్రీన్. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫీల్డ్స్ లెడ్జర్స్, తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఇందాక టీ కోడ్ ద్వారా ఏ స్క్రీన్ అయితే వచ్చింది అదే. ఇక్కడ న్యూగా చేయాలంటే క్రియేట్ చేస్తాము. న్యూ ఏం అవసరం ఉంది, ఇక్కడ ఆల్రెడీ మనం చేసిన దాన్ని అసైన్మెంట్ చేయాలి కాబట్టి పొజిషన్ లోకి వెళ్తాము. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ SSFE క్రియేట్ చేసాము. దానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంపెనీ కోడ్ SSMB. దీనికి మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ SSFE ని అసైన్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. బట్ అగైన్ మళ్ళీ చేసినా కానీ డేటా ఆల్రెడీ సేవ్ వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఈ 7th కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము దీన్ని జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నా అంటే మనం SAP లో ఫర్దర్ గా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టేజెస్ లోనే ఉన్నాం. ఇక్కడ మనం ఎప్పుడైతే కరెక్ట్ గా చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం తన ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. ఆర్ఎల్స్ మనం ఇక్కడ ఏ మిస్టేక్ చేసినా కానీ ఎంట్రీ పాస్ చేసేటప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క ఎర్రర్ ని
ప్రతి ఒక్క మిస్టేక్ ని అక్కడ ఎర్రర్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వన్ బై వన్ ప్రతి ఒక్క ఎర్రర్ మనం రిజాల్వ్ చేసుకుంటా వస్తే మాత్రమే ఎంట్రీ చేయగలుగుతాం. సో దానికని ముందుగా ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ జాగ్రత్తగా మనం ఒకసారి చేయగలిగితే అగైన్ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ రావండి. సో నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్. మనకి డాక్యుమెంట్ టైప్ లో చాలా డాక్యుమెంట్లు ఉంటాయండి. ఎస్ఏ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ అని రకరకాల డాక్యుమెంట్లు ఉంటాయి. ఇక డాక్యుమెంట్ గురించి ఒక్కసారి చెప్తానండి. ఆల్రెడీ టీ కోడ్ ద్వారా చేసేటప్పుడు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ మోర్ టైం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. దీంట్లో ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్, ఏఏ డాక్యుమెంట్ అని మొత్తం 6 డాక్యుమెంట్స్ ఉంటాయండి. వీటి గురించి చెప్తాండి. జనరల్ లెడ్జర్ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ సంబంధించి నేను ఒక్కసారి మెన్షన్ చేస్తున్నాను. ఇది చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. నెక్స్ట్ అగైన్ ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. మనకి మేజర్ ఈ సంబంధించిన ఈ 6 డాక్యుమెంట్స్ మనకి ఎక్కువగా ఎస్ఐపిలో మన ఫైనాన్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇలాంటి డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ 59-60 దాకా ఉన్నాయండి. బట్ మేజర్ ఫైనాన్షియల్ ఎఫ్ఐసిఓ సంబంధించి వాళ్ళు చేసేటివి ఈ 6 డాక్యుమెంట్స్ తోనే వాళ్ళకి వర్క్స్ ఉంటాయండి. జనరల్ డాక్యుమెంట్ మనం ఏదైనా ఏ పేమెంట్ చేసినా కానీ మీ జనరల్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఏదైనా పేమెంట్స్ చేస్తే, ఐ మీన్ ఎలక్ట్రిసిటీ బిల్లు, వెండర్ ఎలక్ట్రిసిటీ బిల్లు, మనకి రెగ్యులర్ వాటర్ బిల్స్, సాలరీస్, అట్లా డిఫరెంట్ రెగ్యులర్ వర్క్స్ వస్తాయి కదా. వీటన్నిటిని కూడా మనం ఎంట్రీ చేసేటప్పుడు యూజ్ చేసే దానికి సంబంధించి జనరల్ డాక్యుమెంట్ అంటారు. సో ఎస్ఐ డాక్యుమెంట్ కి మనం ఇట్లా నెంబర్ వైజ్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఎందుకు క్లారిటీగా చెప్తానంటే కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ వెండర్ అని ఎప్పుడు అంటారు? మనము ఎవరికైనా ఎవరి దగ్గర నుంచి అయినా మనము ప్రొడక్ట్స్ రా మెటీరియల్ మనం పర్చేజ్ చేస్తే వాళ్ళు మనకి వెండర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటోమొబైల్ కంపెనీ స్టార్ట్ చేసాం, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటాయి, డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ అవన్నీ మనం బల్క్ గా మెటీరియల్ గా పర్చేస్ చేస్తాం. సో మనకి ఆ స్పేర్ పార్ట్స్ అన్ని సప్లై చేసే వాళ్ళని వెండర్ అంటారు. అర్థమైంది కదండి? సో వెండర్ కి సంబంధించిన ఇన్వాయిస్ ని క్రియేట్ చేసేటప్పుడు కేఆర్ డాక్యుమెంట్ అంటారు. యాజ్ వెల్ యాజ్ వెండర్ కి సంబంధించి మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఆ ఇన్వాయిస్ కి అగైనెస్ట్ గా మనం పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసే డాక్యుమెంట్ ని కేజెడ్ డాక్యుమెంట్ అంటారు. అర్థమైంది కదండి? వెండర్ డాక్యుమెంట్ కి వెండర్ సంబంధించి బిల్ మనం మెటీరియల్ రిసీవ్ చేసుకుని దానికి అగైనెస్ట్ గా బిల్ చేసేటప్పుడు దాన్ని వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అంటారు. యాజ్ వెల్ యాజ్ ఆ ఇన్వాయిస్ కి అగైనెస్ట్ గా అయితే అడ్వాన్స్ గా అయితే వాట్ ఎవర్ మన వెండర్ కి ఆ పేమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసే డాక్యుమెంట్ ని కేజెడ్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా మనకి విడివిడిగా ఎందుకు చెప్తున్నానంటే మనకి టాలీలో కంపేర్ టు అదర్ టాలీ రిమైనింగ్ ఈఆర్పీలు ఏంటంటే దేనికి సంబంధించి అయినా వెండర్ పేమెంట్ కైనా దేనికైనా ఇప్పుడు టాలీలో ఫర్ ఎగ్జాంపుల్ F5 అని ఉంటుంది. మీకు ఇంకా కూడా క్లారిటీ కూడా మీకు చెప్తాను, మీకు క్లారిటీగా ఎస్ఐపి టాలీని కూడా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అంటే మీకు ఎవరు ఈ విధంగా చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రైమ్ ట్రయల్ వర్షన్ యాప్ ఉందండి, దీంట్లో ఓపెన్ చేస్తుంది. మీకు మిగతా దగ్గర చెప్తారండి, మనమే క్లారిటీగా ఉంచుకోవాలి. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను. ట్రయల్ వర్షన్ ఒకటి జస్ట్ డౌన్లోడ్ చేశాను. కంటిన్యూ విత్ ఎడ్యుకేషన్ కూడా క్లిక్ చేశాను. పాత్ క్రియేట్ చేయకపోతే మన ట్రయల్స్ లో ఉన్న సెలెక్ట్ ని క్రియేట్ చేద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేద్దాం. ఉన్న డేటా అంతా ఇక్కడ ఏబిఎస్సి కంపెనీ క్రియేట్ చేద్దాం. డేటా క్రియేట్ చేస్తాం. లేదు, ఇవన్నీ టాలీలో కూడా మనకి ఒక కంపెనీ క్రియేట్ చేయండి, ఈ రూల్స్ అన్ని ఉంటాయి. దీన్నే ఇంకా ఇన్ డెప్త్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్ లో
మోర్ సెక్యూరిటీ ద్వారా మనకి SAP లో ప్రొవైడ్ చేయగలుగుతారండి. సో మనం జస్ట్ టాలీలో ABC కంపెనీ క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి, మనము వచ్చెస్ లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఇది పేమెంట్ వచ్చరు. మన స్క్రీన్ లో కాంట్రాక్ట్, బ్యాంక్ టు బ్యాంక్, F6 రిసిప్ట్, F7 జర్నల్, F8 సేల్స్, F9 పర్చేజ్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇట్లా విడివిడిగా ఏమి ఉండవండి SAP లో. మనకి ఇక్కడ పేమెంట్ కి FI, మనకి FI క్లిక్ చేసుకోమని ఇది బ్లర్ అయింది. FI మనకి ఎవరికి వెండర్ కైనా కస్టమర్ కైనా ఎవరికైనా, ఎవరి కస్టమర్ కి పే చేసినా వెండర్ కి పే చేసినా ఇంకేదైనా ఎక్స్పెండిచర్ ఏది పే చేసినా కానీ మనం SAP టాలీలో ఓన్లీ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. మనకి ఏ విధంగా అమౌంట్ వచ్చినా కానీ రిసిప్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ SAP లో ఎందుకంటే మీకు టాలీని ఓపెన్ చేసి మీరు ఎస్పెషల్ ఎందుకు చెప్పారంటే SAP లో అలా ఉండదు. SAP లో జనరల్ డాక్యుమెంట్ ని జనరల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు పోస్టింగ్ కీరీస్ డెబిట్ కి 40, క్రెడిట్ కి 50 అలా ఉంటుంది. సేమ్ అదే విధంగా వెండర్ ఇన్వాయిస్ లో కూడా ఓపెన్ చేస్తే దానికి సంబంధించి కూడా డెబిట్ కి ఒక కోడ్, క్రెడిట్ కి ఒక కోడ్, డెబిట్ కు సంబంధించి ఒక నెంబరు, క్రెడిట్ కి ఒక సంబంధించి ఒక నెంబరు. వెండర్ పేమెంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా దానికి కూడా డెబిట్ కి సంబంధించి ఒక నెంబర్, క్రెడిట్ కి సంబంధించిన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లు ఉంటాయి ఒక్కొక్క డాక్యుమెంట్ కి. సో ఇది క్లారిటీగా మనం ఎన్ని రకాల డాక్యుమెంట్స్ అకౌంట్స్ లో యూజ్ చేస్తాం. 6 డాక్యుమెంట్స్. జనరల్ డాక్యుమెంట్ లో మనం డెబిట్ కి 40, క్రెడిట్ కి 50. KR డాక్యుమెంట్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, KR వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ లో డెబిట్ కి ఒక 10 అనుకోండి, క్రెడిట్ కి ఒక 20. అట్లా నెంబర్స్ డిఫైన్ చేస్తుంటారు. మీకు 1 బై 1 కూడా చెప్తాను. ఈ ఈ విధంగా మనం వీటిని అంత ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో సింపుల్ పేమెంట్ కి F5, రిసిప్ట్ కి F6 కొట్టేసుకుంటాం. డేటా అంతా రిసిప్ట్ అయితే రిసిప్ట్, పేమెంట్ అయితే పేమెంట్ అని కొడతాం. బట్ SAP లో అట్లా ఉండదు. ఈ డాక్యుమెంట్ 6 టైప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క దానికి సంబంధించి డెబిట్ ఒక నెంబర్, క్రెడిట్ ఒక నెంబర్. సో అర్థమైంది కదండి మీకు. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ని మనం జస్ట్ ఇది వ్యూ కోసము OBS ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి అనేది టాలీ క్లోజ్ చేసేస్తామండి. SAP ఓపెన్ చేస్తాము. SPRO ఒకటి ఎవ్రీ 5 minutes 10 minutes కి లాగౌట్ అయిపోతా ఉంటుంది. లాగౌట్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ గురించి మనం చెప్పాం. మనం ఇందాక ప్రాపర్ గా లాగౌట్ సైన్ అవుట్ చేయకుండా లాగౌట్ చేయనందువల్ల దాన్ని ఇంటూ మనకి పెట్టి క్లోజ్ చేశాను. అగైన్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే టెర్మినేట్ దిస్ లాగిన్ కంటిన్యూ కొడితే మనకి క్లోజ్ అయిపోద్ది. బట్ కంటిన్యూ దిస్ లాగిన్ అండ్ ఎనీ అనదర్ లాగిన్స్ ఎక్కడైనా లాగిన్ చేసినా కానీ అవన్నీ ఎండ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయమని అర్థం. సో మనం ఇప్పుడు SPRO స్క్రీన్కి వెళ్తాం. SPRO స్క్రీన్కి ఎంటర్ కొట్టాం. SAP ING రిఫరెన్స్. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ టైప్. మనం ఆల్రెడీ SI డాక్యుమెంట్ లో OBSM ద్వారా డాక్యుమెంట్ టైప్ ని జస్ట్ చెక్ చేసామండి. ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయని. వీటికి డాక్యుమెంట్ టైప్ కి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇక్కడ ఉండే మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం నెంబర్ రేంజ్ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఉంటే దీనికి సంబంధించి డాక్యుమెంట్ మనం 1 to 1000, మనకి జస్ట్ శాంపుల్ డాక్యుమెంట్లే కాబట్టి ట్రయల్ వర్షన్ కాబట్టి 1 to 500 లేకపోతే 1 to 1000 ఇట్లా. బట్ మనము రియల్ టైమ్ గా జాబ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ డాక్యుమెంట్ కి సంబంధించిన నెంబర్స్ మనం ఇచ్చేది లాక్స్ లో ఇస్తాం. ఎందుకు ఈ నెంబర్ ఇవ్వాలనే దాని గురించి కూడా చెప్తాం. ఇప్పుడు జనరల్ లెడ్జర్ ఎంట్రీకి సంబంధించి ఒక పేమెంట్ ఎంట్రీ వేస్తాము. రెంట్ పే చేసాము, రెంట్ అకౌంట్ తగ్గట్టు క్యాష్ అకౌంట్ అని పెట్టాము అనుకోండి. ఆర్ఎల్స్ రెంట్ అకౌంట్ తగ్గట్టు బ్యాంక్ అకౌంట్ అని పే చేసాం. దీనికి సంబంధించి ఎంట్రీ పాస్ చేయగానే దానికి సంబంధించి ఒక నెంబర్ క్రియేట్ అవ్వాలి. మనం బుక్ లో రాసుకున్నప్పుడు కూడా ఒక నెంబర్ రాస్తాం కదా, రెంట్ 1, రెంట్ అమౌంట్ 1, 2, 3 అట్లా సంబంధించి మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇస్తామో అప్పుడు మాత్రమే అది మీకు డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇస్తామో అప్పుడు మాత్రం మనం ఎంట్రీ పాస్ చేసినప్పుడు ఎంట్రీకి సంబంధించి వ్యూ ఆప్షన్ మనకి డిస్ప్లే అవుతుంది. సో మీకు అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, ప్యాత్ గ్లోబల్ సెట్టింగ్స్,
financial accounting new, global settings new, again డాక్యుమెంట్స్ మనం ఇందాక ఈ జస్ట్ చెక్ చేసుకునే దానికి డాక్యుమెంట్స్ చూడండి, డాక్యుమెంట్ టైప్స్ అని మనం చెక్ చేయగానే డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ ఎంట్రీ న్యూ. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా 59 డాక్యుమెంట్స్ దీంట్లో ఉంటాయండి ఆల్రెడీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ మనం ఎస్ఐపిలో ఎఫ్ఐసి వాళ్ళు కాకుండా డిఫరెంట్ ఉంటారు కదా, డిఫరెంట్ మాడ్యూల్ ఎంఎంపిపి క్యూఎం ఇలా హెచ్ఆర్ వీళ్ళకి సంబంధించి మాడ్యూల్స్ ఉంటాయి. కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్ రకరకాలు ఉంటాయండి. మనకు కావాల్సినవి ఏంటంటే మీకు మెన్షన్ చెప్పినాం కదా ఆల్రెడీ 6 డాక్యుమెంట్స్. ఇవి రెగ్యులర్ గా ఎఫ్ఐసి వాళ్ళు వాడుతుంటారు. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూద్దాము, పొజిషన్ లోకి వెళ్దాము. ఎస్ఏ డాక్యుమెంట్ క్లిక్ చేసాను, ఎంటర్ కొట్టాను. ఎస్ఏ అంటే జనరల్ అకౌంట్ డాక్యుమెంట్. సో ఎస్ఏని జనరల్ అకౌంట్ డాక్యుమెంట్ ని మనం ఎస్ఏ డాక్యుమెంట్ అంటాం. అగైన్ నెట్వర్క్ ఇష్యూస్.